ఫస్ట్ స్టెప్ మీరు తీసుకున్నారు, గోల్డెన్ స్టెప్ అనుకోవచ్చు. ఆ స్టెప్ వెనకాల ఎన్ని బ్యాటిల్స్ ఉన్నాయనేది, హడల్స్ ఉన్నాయనేది మీకు మాత్రమే తెలుసు. ఓఆర్ఎస్కి పర్మిషన్ ఇవ్వటానికి లేదు. సో కొన్ని కంపెనీస్ ఏం చేసినాయి, హై షుగర్ డ్రింక్స్కి ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకోవాలనుకున్నాయి. ఎందుకంటే ఓఆర్ఎస్ అని పెట్టుకుని వీళ్ళు ఓఆర్ఎస్ అని అనుకుని కొంటారు, మన బిజినెస్ పెరుగుద్దని. 100 మంది చనిపోతుంటే 13 మంది మోషన్స్ వల్లే చచ్చిపోతారు, డయేరియా వల్ల. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావణి. 8 years ఆఫ్ బ్యాటిల్ తర్వాత ఓఆర్ఎస్ పైన విజయం సాధించి డాక్టర్ శివరంజని సంతోష్ గారితో మన ఇంటర్వ్యూ ఈరోజు ఉండబోతుంది. సో ప్రజెంట్ శివరంజని గారు ఉన్నారు, వారితో మాట్లాడి తన జర్నీ గురించి, ఈ 8 years స్ట్రగుల్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్. నేషనల్ వైడ్గా మీ గురించి మాట్లాడుతున్నారు అండ్ ఆ డిస్కషన్స్ రావడానికి మీరు ముఖ్య కారణంగా ఉండడం, అది బ్యాటిల్ని, మీరు 8 years ఆఫ్ బ్యాటిల్ని, అది మాకు 8 years ఆఫ్ జర్నీని కొంచెం చెప్పగలుగుతారు. ఎంత స్ట్రగుల్ అయ్యారో అందరికీ తెలుసు, బట్ మీ మాటల్లో. సుమారుగా 2015-16 ఆ ప్రాంతంలో, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. దీనికి ముందు అసలు ఓఆర్ఎస్ అంటే ఏంటో చెప్తా. ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్, ఇది ఒక గొప్ప మందు, చాలా గొప్ప మందు. ఓఆర్ఎస్ అంటే చాలా 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 మంది, కోట్ల మంది ప్రాణాలు కాపాడిన మందు. అది మందు 20th century వండర్ డ్రగ్. సో ఆ సాల్ట్ ఎలా తయారు చేస్తారంటే, ఈ సాల్ట్ ఇంత నీళ్ళల్లో కలుపుకుంటే మనకి ఈ సోడియం అనేది 75 mAs/L, గ్లూకోజ్ అనేది 75 mAs/L ఉండి కరెక్ట్గా మన బాడీలోకి వెళ్ళి, దాంతోపాటు కరెక్ట్గా నీటిని లోపలికి తీసుకెళ్ళి మనం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. సో మోషన్స్ అప్పుడు మనం ఉప్పు కోల్పోతాం, అది నింపాలి. నింపలేదనుకో మన బాడీలో నీరు తగ్గిపోయి, బీపీ తగ్గిపోయి, ఆక్సిజన్ ఫ్లో తగ్గిపోయి చనిపోతాం. ఓకే, చాలా డేంజర్ సిచ్యువేషన్, చాలా డేంజర్. అది చిన్న పిల్లల్లో ఇంకా డేంజర్, తొందరగా అయిపోతుంది అన్నమాట. షుగర్ జబ్బు ఉన్నాళ్ళలో కూడా చాలా ప్రమాదం. సో మన దేశంలో 5 ఏళ్ళలో పిల్లల్ని చూసుకుంటే 100 మంది చనిపోతుంటే 13 మంది మోషన్స్ వల్లే చచ్చిపోతారు, డయేరియా వల్ల. సో మీరు ఓఆర్ఎస్ కరెక్ట్గా ఇస్తే ఆ ప్రాణాలు మనం నిలబెడతాం. ఓకే, సో ఓఆర్ఎస్ మన దేశంలో 4 గ్రాముల ప్యాకెట్లు, 20 గ్రాముల ప్యాకెట్లు దొరుకుతాయి, ఫార్మసీస్లో దొరుకుతాయి అండ్ అంగన్వాడీస్లో కూడా దొరుకుతాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో. 4 గ్రాములది అయితే 200 మిల్లీ నీళ్ళల్లో, 20 గ్రాములది అయితే లీటర్ నీళ్ళల్లో కలిపి పెట్టుకుని 24 గంటలు వాడచ్చు. మీ పిల్లలకు మోషన్స్ అయినప్పుడు అవి తాగిపించవచ్చు. ఓకే, కానీ కొన్ని కంపెనీస్ ఏం చేసినాయి అంటే, అండ్ ఓఆర్ఎస్ అనేది ఒక మందు కదమ్మా, సో డ్రగ్ కంట్రోలర్ వాళ్ళే పర్మిషన్ ఇవ్వాలి. సో కొన్ని కంపెనీస్ ఏం చేసినాయి, హై షుగర్ డ్రింక్స్కి ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకోవాలనుకున్నాయి. ఎందుకంటే ఓఆర్ఎస్ అని పెట్టుకుని వీళ్ళు ఓఆర్ఎస్ అని అనుకుని కొంటారు, మన బిజినెస్ పెరుగుద్దని. మరి డ్రగ్ కంట్రోలర్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు, ఎందుకంటే ఓఆర్ఎస్ అనేది మందు, దాని ఫార్ములా స్టిక్ అయితేనే వాళ్ళు పర్మిషన్ ఇవ్వగలరు. సో అందుకని ఏం చేశారు, FSSAI నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఓకే, ORSL అని పేరు పెట్టారు. ఇక్కడ ఓఆర్ఎస్ అని ఉంది కదా. ఓకే, సో ORSL, రీబ్యాలెన్స్ విత్ ఓఆర్ఎస్, గ్లూకాన్ డి యాక్టివ్ ఓఆర్ఎస్, ఓఆర్ఎస్ ఫిట్, ఇండ్ ఓఆర్ఎస్, ఇలా రకరకాలు అన్నమాట. మీరు ఫార్మసీకి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, సూపర్ మార్కెట్కి వెళ్ళినా మీకు ఇవే కనపడతాయి. మీరు ఇవే ఓఆర్ఎస్ అనుకుని మీ పిల్లలకి ఇస్తారు. మీ పిల్లల మోషన్స్ ఇంకా ఎక్కువైపోయి ప్రాణం ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే ఇందులో అధిక చక్కెర వల్ల పేగులోకి నీరు వచ్చేసి ఇంకా మోషన్స్ పెరిగిపోతాయి. సో నువ్వు మందు అనుకుని నీ బిడ్డకి ఏది ఇస్తున్నావో అదే నీ బిడ్డకి విషం అవుతుంది. ఓకే, సో అందుకని ఆ బాధ, ఆ కోపం అవన్నీ ఉండట కారణం అది. ఓకే, సో నేను ముందు యూట్యూబ్ ఛానల్ వీటి ద్వారా అవేర్నెస్ రేస్ చేయటానికి ట్రై చేయటం 2018లో మొదలుపెట్టా. 2021లో CDSCOకి రాశాను, డ్రగ్ కంట్రోలర్ వాళ్ళకి.
ఒక 2-3 టు అండ్ ఫ్రో కమ్యూనికేషన్ అయ్యాక వాళ్ళు ఏమన్నారంటే మేము పర్మిషన్ ఇవ్వలేదు, FSSAI వాళ్ళు ఇచ్చారు అంటే చివరికి FSSAI వాళ్ళకి రాసా వాళ్ళకి ప్రూఫ్స్తో సహా. మళ్ళీ హెల్త్ మినిస్టర్ గారికి కూడా రాసా. చివరికి 8 ఏప్రిల్ 2022లో వాళ్ళు FSSAI వాళ్ళు ఆర్డర్ ఇష్యూ చేశారు. ఏంటంటే వీటి మీద ORS అనేది వాడకూడదు, ఎందుకంటే ఇది డిసెప్టివ్గా ఉంది, అంటే మోసపూరితంగా ఉంది, వాడకూడదని. మిస్ బ్రాండింగ్ అంటారు. అంటే ORS అనేది బ్రాండ్, దాని మిస్కన్సెప్షన్లో అది ఇది ORS కాని దాని మీద నువ్వు ORS అని బ్రాండ్ నేమ్ రాస్తున్నావు. సో కానీ వెంటనే జూలై 14, 2022లో ఆర్డర్ మార్చేసి మీరు కింద దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS అని పెట్టుకుని అమ్ముకోండి అని చెప్పారు. దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS. అదెంత అన్యాయం. దాని డిస్క్లైమర్ అనే మీనింగే చాలామందికి తెలీదు. చాలామంది లేబుల్లే చదవాలి. చాలామందికి అర్థం కాదు కూడా దాని మీనింగ్. అంటే నువ్వు పైనేమో పెద్దగా ORS అని పెట్టి కింద చిన్నగా దిస్ ఈజ్ నాట్, ఇది ORS కాదు అని రాసి నీ బిజినెస్ చేసుకోవటం, అండ్ దానివల్ల పిల్లలు చనిపోవచ్చు అని తెలిసి కూడా దాన్ని నువ్వు ఆపకపోవటం, FSSAI కానీ వీళ్ళు కానీ చాలా తప్పు కదా, అన్యాయం కదా. చాలామంది మోసపోయారు దీన్ని. క్రిమినల్ ఇది అకార్డింగ్ టు మీ. ఓకే, సో అందుకని నేను తప్పదని జ్యుడిషియరీని అప్రోచ్ అయ్యా. సెప్టెంబర్లో పిల్లేసా 2022లో. అది కూడా చాలా స్లోగా నత్తనడకలా వస్తూ ఉంది. 2024లో రేపు హియరింగ్ ఉందనగా ఒకరోజు ముందు కొంచెం చాలా డిప్రెషన్ ఫీల్ అయ్యాను అన్నమాట. ఏంటి ఇది, మనకి గెలుస్తామో గెలవమో అన్నట్టు. ఆ ఎమోషనల్ వీడియో నేను పెట్టినప్పుడు చాలామంది డాక్టర్స్, జర్నలిస్ట్స్, పేరెంట్స్ అందరూ రెస్పాండ్ అయ్యి అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా చేశారు. మీరు చూసే ఉంటారు ఆ టైంలో. సో అప్పుడు కొంత అవేర్నెస్ వచ్చింది, మళ్ళా సైలెంట్ అయిపోయింది ఇష్యూ. నేను ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళకి అప్పటికే 4 ఏళ్ల నుంచి రాస్తున్నా, మీరు ఎలాగైనా నా పిటిషన్లో కూడా అదే ముందేమో ఈ కంపెనీ ఇలా చేస్తుందని చెప్పటం, తర్వాత నేను పిల్లేసాక నా పిటిషన్లో ఇంప్లీడ్ అవ్వమని చెప్పటం. వాళ్ళు చేయకపోగా ఈ కంపెనీల నుంచే కాన్ఫరెన్సెస్కి ఫండ్స్ తీసుకోవటం కంటిన్యూ చేశారు. ఇంకా నేను వాయిస్ రేస్ చేశాను, అది కూడా పబ్లిక్లో. దానికి కొంచెం కాపుకించుకున్నారనుకోమ్మా, నన్ను పక్కన పెట్టారు. నేను చెప్పింది మటుకు పట్టించుకోలే, అది మటు క్లియర్గా చెప్తున్నా. నేను విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం వాళ్ళు, తర్వాత ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మట్టుకు నా పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యారు. ఎండోక్రైన్ సొసైటీ వాళ్ళు డయాబెటీస్ కూడా వాళ్ళకి పార్ట్, మరి షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి చాలా ప్రమాదం కదా, సో వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యారు. సో అయినా ఇంకా స్లోగా వెళ్తుంది, మనకి హీరింగ్ రావట్లేదు అని 2025 అంటే ఈ సంవత్సరమే నేను మళ్ళీ JP నడ్డా గారికి రాసి కాపీ మోడీ గారికి పెట్టాను. ఓకే, అందులో ప్రూఫ్లు కూడా పెట్టా, పేరెంట్స్ కేస్ రిపోర్ట్స్, తర్వాత డాక్టర్స్ పంపిన కేస్ రిపోర్ట్స్, తర్వాత మా నాన్నని పంపి వీడియోలు తీపిచ్చాం అన్నమాట. ORS అని అడిగితే ఇది ఇవ్వటం, అవి ఫోటోలు స్క్రీన్ షాట్స్ అన్ని ప్రింట్అవుట్లు తీసి పంపాను విత్ ప్రూఫ్. అది ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టి, ఇదిగో నేను పంపాను, ఐఎమ్ హోపింగ్ టు సీ ఎ రెస్పాన్స్ అని. అది వైరల్ అయ్యి చాలామంది మన నడ్డా గారిని, మోడీ గారిని ట్యాగ్ చేశారు. తర్వాత మొన్న మధ్యప్రదేశ్లో కాఫ్ సిరప్ ఇన్సిడెంట్ అయినప్పుడు నేను చాలా కోపం వచ్చింది. అంటే మీరు 14 ఏళ్ళ నుంచి క్వాలిటీ కంట్రోల్ చూసుకోవట్లేదు డ్రగ్ రెగ్యులేటర్స్, 20 మంది పిల్లలు చనిపోతేనే మీకు మేల్కొల్పు వచ్చిందా, మరి వీటి గురించి ఏం చేస్తారు మీరు? అదైతే డైరెక్ట్గా విషం కాబట్టి చచ్చిపోయారు తెలిసింది, ఇవి తెలియవు, ఇది డైరియా వల్ల చనిపోయారని అనే రికార్డుల్లోకి వెళ్తాయి తప్ప ఇది తాగటం వల్ల డైరియా ఎక్కువై చనిపోయారని వెళ్ళవు. కాబట్టి డాక్టర్స్లా మీ అందరూ ఈసారి నుంచి ఎవరైనా డైరియా వల్ల చనిపోతే వాళ్ళు ఏం డ్రింక్స్ తాగారో నోట్ చేసుకుని నాకు పంపండి అని పెట్టా వీడియో. అది బాగా వైరల్ అయ్యి బాగా రెస్పాన్స్ వచ్చింది. మరి నేను రాసిన లెటర్స్ వల్ల ఈ రెస్పాన్స్ వల్ల నాకు తెలీదు. మొన్న 15th అక్టోబర్ సడన్గా నాకు ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, మేడం ఇదిగో మనకి ఫేవర్గా వచ్చిందని. సో అలా వెంటనే వెళ్ళి నేను గూగుల్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే ఎవరో పిచ్చి న్యూస్ రాశారు. వాళ్ళు ఏం రాశారు, FSSAI ఎవరన్నా ORS వాడుకోవచ్చు వాళ్ళ లేబుల్ మీద అని
రాసింది చెప్పింది ఆర్డర్ అని. నేను స్టన్ అయిపోయాను, చాలా డిజెక్ట్ అయిపోయా. అసలు అలా ఎలా వద్దని వెంటనే పెట్టా, దిస్ ఈజ్ ఎ ట్రాజిక్ డే ఫర్ ఇండియా అని. అప్పుడు అందులో ఆన్సర్స్లో ఒకళ్ళు లేదు యాక్చువల్గా మనకు ఫేవర్గా వచ్చింది ఆర్డర్ అంటే, అప్పుడు FSSAI వెబ్ సైట్కి వెళ్ళి వాళ్ళు లేటెస్ట్ ఆర్డర్ తీస్తే 15th అక్టోబర్లో క్లియర్గా చెప్పారు, FSSAI అనేది ORSకి పర్మిషన్ ఇవ్వటానికి లేదు. సో ఏ ఫుడ్డు ఏ డ్రింక్ మీద ORS అని ట్రేడ్ మార్క్ మీద కానీ లేబుల్ మీద కానీ ఇంకెక్కడైనా కానీ ORS విత్ ముందు ఒక లెటర్ కానీ తర్వాత ఒక లెటర్తో కానీ ఎక్కడా ఉండటానికి వీల్లేదు, అమ్మటానికి వీల్లేదు. సర్జికల్ స్ట్రైక్, సడన్గా ఇంకా ఆర్డర్ వచ్చేసింది అంతే. అది ఇంకా దాంతో ఆ ఎమోషన్ తట్టుకోలేక మీరు నన్ను అలా చూసారా అప్పుడు. ఇప్పుడు కొంచెం రిలాక్స్గానే ఉన్నాను. కాకపోతే ఒక భయం అయితే ఉంది, వీళ్ళు ఉన్న స్టాక్ను కనీసం సెల్ చేయటానికి ఏదో చేస్తారు అని. గవర్నమెంట్కి నా విన్నపం, వాళ్ళ కోట్ల డబ్బుని ప్రయారిటైజ్ చేయరు అని మీరు, నాకు నమ్మకం ఉంది. స్టాక్ ఫినిష్ చేసుకోవటం కోసం మన పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడనివ్వద్దు దయచేసి, మీరు చేయనివ్వరని కూడా నమ్ముతున్నాను. మ్యామ్, ఈ విషయం గురించి నేషనల్ వైడ్గా డిస్కషన్స్ జరిగాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అంటే ఇక్కడ స్టేట్స్ కాకుండా వేరే స్టేట్స్ నుండి కూడా చాలామంది మీకు సపోర్ట్ రావటం, ఇదంతా పేరెంట్స్ దగ్గర నుండి ముఖ్యంగా. వాళ్ళు సపోర్ట్ రాకపోతే ఇది అయ్యేది కాదమ్మా. ప్రజల వల్లే, పేరెంట్స్ వల్లే, పేరెంట్స్ పవర్. ఇప్పుడైతే జమ్మూ కాశ్మీర్, మేఘాలయ, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఎంతమంది, ఒరిస్సా, నాకు మెసేజ్ల మీద మెసేజ్లు, న్యూస్ పేపర్ ప్రింట్అవుట్స్ పంపిస్తున్నారు. సో ఈ పోరాటం విజయవంతంగా అయ్యింది అని అనుకుంటున్నారు కదా. సో ఇది ఇంప్లిమెంటేషన్కి ఆపుతుంది అని ఏమైనా భయపడుతున్నారా? అదే నా భయం, అదే వాళ్ళు స్టాక్ ఫినిష్ చేసుకోవటానికి ఏమన్నా చేస్తారని. ఆ తర్వాత ఇంకేం చేయలేరు. ఇంత పెద్ద ఇది వచ్చి నాకు చేస్తే ఇంకా వాళ్ళకి సిగ్గులేనట్టే. అంటే మేడం, మీరు ఒక్కరే నిల్చొని ఇంత పోరాటం చేశారు అంటే, ఫస్ట్ స్టెప్ మీరు తీసుకున్నారు, గోల్డెన్ స్టెప్ అనుకోవచ్చు. ఆ స్టెప్ వెనకాల ఎన్ని బ్యాటిల్స్ ఉన్నాయనేది, హడిల్స్ ఉన్నాయనేది మీకు మాత్రమే తెలుసు. సో సక్సెస్ రాగానే మిమ్మల్ని చూసిన తర్వాత ఎమోషనల్గా అందరూ ఎమోషనల్ అయిపోయారు, అమ్మ ఫైనలీ వీ హ్యావ్. ఇలా కాకుండా ఇప్పుడు ORS కాకుండా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీరు ఇంకొకటి ఏమైనా అబ్జర్వ్ చేశారు ఈ రీసెంట్ టైంలో? ఈ రీసెంట్ టైంలో మిల్క్ మిక్సెస్లో బెల్లం పెట్టేసి షుగర్ ఫ్రీ అని అమ్మటం, పేరెంట్స్తో డబ్బులు ఖర్చు పెట్టించేయటం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. గమ్మీస్ అని, అవి గొంతుకు అడ్డం పడితే డేంజరు, పళ్ళు పాడైపోతాయి. సో ఇలాంటివన్నీ అమ్ముతున్నారు. తర్వాత సోషల్ మీడియాలో పేషెంట్స్ ఫోటోలు పెట్టేస్తున్నారు, ఫేస్లై కవర్ చేయకుండా, ప్రైవసీ లేకుండా వాళ్ళకి. ఇలాంటి కొన్ని ఉన్న ఇష్యూస్ విల్ టేకప్. సోషల్ మీడియాలో ప్రిస్క్రిప్షన్స్ పెడుతున్నారు కొంతమంది. ఇవన్నీ డాక్టర్స్ కాకపోయినా కూడా డాక్టర్స్ అని చెప్పేసి పిల్లల గురించి చెప్తున్నారు. సో మనాళ్ళు కూడా కొంచెం తెలివిగా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ని చూసినప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో చూసుకుని ఫాలో అవ్వాలి. ఇప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేసిన పేరెంట్స్కి, డాక్టర్స్కి మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ, బిగ్ 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 థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, ఇలా మీరు చెప్పే మాటలు అందరూ నమ్మటం, బిలీవ్ చేయటం, దాన్ని ఫాలో అవ్వటం ఇప్పటి వరకు చాలామంది నమ్ముతూ ఇంతవరకు వచ్చారు. సో నెక్స్ట్ స్టెప్, మీ ఫార్వర్డ్ స్టెప్ ఏమి ఉండబోతుంది? దేనిపైన స్టెప్ తీసుకోబోతున్నారు? వాటి మీదనేనా? నెక్స్ట్ కాదు మేడం, ఇప్పుడు మీ విజయం CPR ఫస్ట్ ఎయిడ్ ఎప్పటి నుంచో ట్రైన్ చేస్తున్నాను. అది నేషన్ వైడ్గా స్ప్రెడ్ చేయటానికి నా సాయశక్తిలో కృషి చేస్తా. బట్ దట్స్ నాట్ ఎ కాంట్రవర్షియల్ థింగ్, రైట్? దీస్ ఆర్ కాంట్రవర్షియల్ థింగ్స్. నార్మల్గా కాంట్రవర్షియల్ వచ్చినప్పుడు సైడ్ నుండి అటాక్స్ ఎక్కువ వస్తుంటాయి కదా, మీకు ఏమైనా అటాక్స్ వచ్చాయా మేడం? అటాక్ అంటే మరి సోషల్ మీడియాలో నన్ను చిన్నబుచ్చటానికి ప్రయత్నించడం, నువ్వే పెద్ద కంపెనీ నుంచి డబ్బులు తీసుకుంటున్నావు, ఈ కంపెనీకి అగెయిన్స్ట్గా చేస్తున్నావు, అలాగా ఫేక్ అకౌంట్స్తో మెసేజ్ పెట్టించటం. మన దేశంలో మంచాన్ని చంపేస్తారు తెలీదా, మంచి కోసం ప్రయత్నించే వాళ్ళని అని కొన్ని మెసేజ్లు పిచ్చి పిచ్చి పెడతారు. వాటిని అంతా పక్కన పెట్టేసి ఈ విజయం మీది కాదు మేడం, ఇట్స్ ఆర్స్. ఎంతో మంది పిల్లల లైఫ్ని మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో నెక్స్ట్ స్టెప్ మేము అందరం ఎదురు చూస్తున్నాం. వీ విల్ ఫైట్ ఆల్ టుగెదర్. సో ఇప్పుడు నాకు ఇంకా బలం ఉంది కదా. సో మీతో పాటు చాలామంది పేరెంట్స్, మీడియా,
ఎవ్రీ వన్ ఆర్ లైక్ విత్ యూ మ్యామ్. సో మీరు నెక్స్ట్ స్టెప్ ఏ తీసుకున్నా వీ విల్ సపోర్ట్ యూ ఇన్ ఆల్ ది వే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో Thank you. ఇలానే మీరు అవేర్నెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూశారు కదా ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.